ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఇండియాలోనే టాప్ 1 సినిమాగా నిలిచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక తొందరలోనే బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్ వసూలు చేస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ రావడమే కాకుండా 1-2 సార్లు ఈ సినిమాను చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీగా పబ్లిసిటీ చేసి సినిమా మీద బజ్ అయితే క్రియేట్ చేశారు. ఇక అందువల్లే అనుకున్న కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ క్రేజ్ అయితే తారాస్థాయికి వెళ్లిపోయింది. కాబట్టి సినిమాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కేసులో గత వారం రోజుల క్రిందట అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఎట్టకేలకు హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగింది అనే వాదన కొన్నాళ్లుగా ఎక్కువగా వినిపిస్తుంది. బన్నీ వ్యవహార శైలి కూడా వాటికి తగ్గట్టే ఉండటంతో అది నిజమని నమ్మిన వారి సంఖ్య ఎక్కువే. అయితే తను ఈ కేసులో ఇరుక్కున్నాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కానీ పోలీసులు రావద్దని చెప్పడంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి స్నేహారెడ్డికి ధైర్యం చెప్పొచ్చారు. తన ఆచార్య సినిమా ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డితో కాంటాక్ట్ అయ్యి ఎలాగైనా సరే అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాలంటూ ఫోర్స్ చేయడంతో నిరంజన్ రెడ్డి హైకోర్టు ద్వారా బెయిల్ అయితే ఇప్పించాడు. ఇక మరుసటి రోజు బన్నీ రిలీజ్ అయ్యాక చిరు ఇంటికి వెళ్లి కలిసి రావడం జరిగింది. సో ఈ గొడవ వల్ల అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ మళ్ళీ చేరదీసినట్లు అయింది. మరోపక్క ప్రతి ఏడాది మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా కలిసి బెంగళూరు వెళ్లి అక్కడ ఫామ్ హౌస్ లో సంక్రాంతి పండుగను జరుపుకుని వస్తారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈసారి బన్నీ ఆ వేడుకల్లో కనిపిస్తాడా అనే డిస్కషన్స్ నడిచాయి. చిరును నాగబాబును అల్లు అర్జున్ మీట్ అవ్వడం వల్ల దానికి అడ్డం లేదు అని అంతా అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ బెంగళూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతినిస్తారా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చాడు. పోలీసుల అనుమతి లేనిదే సిటీ దాటడానికి వీల్లేదు. అలాంటప్పుడు స్టేట్ దాటి బెంగళూరు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? అయితే డబ్బున్న వాళ్ళు కాబట్టి మేనేజ్ చేయలేనిదంటూ ఏమీ ఉండదు. ఒకవేళ అలా మేనేజ్ చేసి వెళ్ళినా జనాలు అలాగే అనుకుని విమర్శిస్తారు. మరి బన్నీ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికైతే అతను పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.